డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను 4 మార్క్ క్వశ్చన్స్ ఈ ప్రీ ఫైనల్ 1లో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. దీంట్లో మనం ఎన్ని రాయాలంటే 8 క్వశ్చన్స్ రాయాలి. సో 3, 6, 8, 10, 12 క్వశ్చన్స్ ఇస్తారు, 8 రాయాలి. సో ఫస్ట్ నేను 24th క్వశ్చన్ ఒకసారి చూసారంటే, ఏ కార్బన్ కాంపౌండ్ కంటైన్స్, మనం కనుక మాలిక్యులర్ ఫార్ములా కనుక్కో, వెరీ ఇంపార్టెంట్. ఎంపిరికల్ ఫార్ములా అయినా సరే, మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవడం అయినా సరే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అది. సో ఒకసారి దానికి సంబంధించి ఈ బ్రోమిన్ ఇచ్చారు కదా, ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ చాలా సింపుల్గా స్టెప్స్తో చెప్తాను, వినండి. 24th క్వశ్చన్ మనకి ఈ విధంగా మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఎంపిరికల్ ఫార్ములా కనుక్కోవాలి. ఎంపిరికల్ ఫార్ములా కనుక్కుంటేనే మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోగలుగుతాం. అందుకోసమని ఎలిమెంట్, మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్ ఏదో అది రాసుకోవాలి, పర్సంటేజ్ వేయాలి, రిలేటివ్ మాస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం దానికంటే ముందు మాస్ రాసుకోవాలి, వెయిట్ రాసుకోవాలి, రిలేటివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ రాసుకోవాలి, ఆ తర్వాత సింపుల్ రేషియో కనుక్కోవాలి. ఈ టేబుల్ మాత్రం మర్చిపోకుండా మనం ఈ పైన వచ్చేటటువంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ నుంచి ఎంపిరికల్ ఫార్ములాని చేసేయచ్చు. సో ఎలా చేయాలి ఎంపిరికల్ ఫార్ములాని అంటే, మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ వచ్చి కార్బను, హైడ్రోజను, బ్రోమిన్. కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్. వాటి పర్సంటేజ్లు వచ్చి 12.8, పర్సంటేజ్ 2.1, అదేవిధంగానే 85.1 ఇచ్చారండి. వాటి వెయిట్స్ రాసుకోవాలి. కార్బన్ 12, హైడ్రోజన్ 1, బ్రోమిన్ 80. బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ 80, 79.9 అనుకుంటా, 80 వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, రిలేటివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే ఈ పర్సంటేజ్ని వెయిట్తో డివైడ్ చేయాలి. అంటే 12.8 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాలి. 2.1 డివైడెడ్ బై 1, 85.1 డివైడెడ్ బై 80 కనుక్కోవాలి. అలా కనుక్కున్న తర్వాత అప్రాక్సిమేట్ వాల్యూ వేసుకుందాం మనం. ఇక్కడ వీటిని కనుక్కోవడానికి లాగర్థం టేబుల్స్ కానీ లేదంటే క్యారెక్టర్స్ కానీ అలో చేయరు. అప్రాక్సిమేట్ వాల్యూస్ గుర్తుపెట్టుకొని వేసుకోవచ్చు. ఇది 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, 1.008 వస్తుంది, ఇది 1, సరే ఇది 2, ఇది 2.1 by 1 అంటే 2 కానీ వేసుకోవచ్చు. ఇది కూడా 1.008 సంథింగ్ వస్తుంది. 1 వేసుకునేచ్చు. 85 by 8 అంటే 80 ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి పోతుంది, 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే, ఇక్కడ సింపుల్ రేషియో కనుక్కోవాలంటే అన్నిటికంటే లీస్ట్ ఏది ఉంటుందో దాంతో అన్నిటిని భాగించాలి. అంటే 1.008 కదా లీస్టు, మళ్ళీ 1.008తో భాగించాలి. దట్ ఈజ్ నెంబర్ 1. క్యాన్సిల్ కొట్టే 2ను కూడా 1.008తో భాగించాలి. ఇట్ ఈజ్ నెంబర్ 1. ఇట్ ఈజ్ ఏమవుతుంది, 1.008 అంటే 1 కదా, 2 by 1 వచ్చి 2. నెక్స్ట్ దీన్ని కూడా 1.008తో భాగించాలి. నేను ఒక ప్రాసెస్ చెప్తున్నాను, మిగతా లెక్కలు కూడా దీన్ని అనువర్తించుకోవచ్చు. అంటే ఏదైతే లీస్ట్గా ఉంటుందో, ఈ రిలేటివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్లో ఏదైతే లీస్ట్గా ఉంటుందో దానితో మూడింటిని భాగించాలి. అప్పుడు మనకి సింపుల్ రేషియో వస్తుంది. ఈ సింపుల్ రేషియోని హోల్ నెంబర్గా మార్చుకోవాలంటే ఆల్రెడీ హోల్ నెంబర్స్ రాసేసాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఎంపిరికల్ ఫార్ములా చేద్దాం. ఈఎఫ్ అని రాసుకుంటున్నాను నేను సింపుల్గా. సి, కార్బన్కి నేరుగా ఏమొచ్చింది, 1 వచ్చింది కాబట్టి సి. హైడ్రోజన్కి నేరుగా ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2. బ్రోమిన్కి నేరుగా ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి బిఆర్. సో ఇది ఎంపిరికల్ ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడే వెయిట్ ఆఫ్ ఎంపిరికల్ ఫార్ములా కూడా రాసుకుంటాను. WTEF అంటే ఏమని అర్థము, వెయిట్ ఆఫ్ ఎంపిరికల్ ఫార్ములా. వెయిట్ ఆఫ్ ఎంపిరికల్ ఫార్ములా వచ్చి 12, 2 ప్లస్ 80. బ్రోమిన్కి 80. సో 80 ఒక 2 అంటే 82, 82 ఒక 12, 82 ఒక 12, 94. సో 94 వచ్చింది. ఇక్కడ వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా ఖచ్చితంగా మనకి తెలియాలి. అది వాళ్ళు ఇచ్చున్నారు. వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా 187.9 ఉంది. 187.9ని ఇలా కాకుండా దీన్ని రౌండ్ చేయాలి.
సింపుల్ అంటే హోల్ నెంబర్గా మార్చుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది, ఏ దగ్గరగా ఉంటుంది 188. సో అలా చేసినప్పుడు n కనుక్కుందాం. n ఈజ్ ఈక్వల్ టు 180 వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఎంపిరికల్ ఫార్ములా. అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. 94 2 is 188. ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా కనుక్కుందాం. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ CH2O CH2Br. కాబట్టి 2తో మల్టిప్లై చేసి ఏమవుతుంది, C2H4Br2. C2H4Br2 అనేది దేనికి ఇదేమవుతుంది, దీనికి మాలిక్యులర్ ఫార్ములా అవుతుంది. ఎంపిరికల్ ఫార్ములా కనుక్కుంటే ఇక్కడికే నిలిపేయాలి. మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమని చెప్పారు కాబట్టి ఈ ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. ఇది 4 మార్క్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కదా. ట్వంటీ-ఫిఫ్త్ కదా. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఆర్బిట్కి ఆర్బిటాల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడిగాను. ఆర్బిట్కి ఆర్బిటాల్కి మధ్య డిఫరెన్స్. ఆర్బిట్ అనేది ఏంటంటే the path, the electron revolving path around the nucleus in an atom. ఒక ఎలక్ట్రాన్ ఇది పాత్ అన్నమాట, రివాల్వింగ్ పాత్. ఇది నేను డెఫినేషన్ పూర్తిగా రాసే అంత టైం లేదు ఇక్కడ. రివాల్వింగ్ పాత్ ఇది ఒక మార్గం, ఎలక్ట్రాన్ సెంటర్ చుట్టూ రొటేట్ అయ్యేటటువంటి ఒక మార్గం. ఇది బోర్ ఆర్బిట్ అని పేరు పెట్టింది. ఆర్బిటాల్ అంటే ఏంటి అంటే ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ which the probability of finding the electron is maximum. ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత ప్రాబబిలిటీ మ్యాక్సిమం 90% ఉండేటటువంటి ఏరియాని ఆర్బిటాల్ అంటారు. ఆర్బిట్ వేరే, ఆర్బిటాల్ వేరే. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది ఎలక్ట్రాన్ అన్నమాట. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది ఎలక్ట్రాన్. సెకండ్ వచ్చి ఏంటంటే ఈ ఆర్బిట్ అనేది సర్క్యులర్గా ఉంటుంది. అకార్డింగ్ టు బోర్ ఇది ఎలా ఉంటుంది, దీని యొక్క ఈ ఆర్బిట్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ పాత్, సర్క్యులర్గా ఉంటుంది. అంటే సర్కిల్ అనమాట. లేదు అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్ తీస్తే ఇది ఎలిప్స్గా కూడా ఉంటుంది. ఎలిప్స్ షేప్ ఉండొచ్చు సోమర్ఫీల్డ్ ప్రకారం అయితే. కానీ ఆర్బిటాల్ అనేది ఏ షేపుల్లో ఉంటుంది, ఆర్బిటాల్ అనేది స్పియర్గా ఉంటుంది. అదేవిధంగానే లేదంటే ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్ కాబట్టి స్పియర్ అని రాసాము. స్పెరికల్ షేప్ ఉంటుంది. డంబెల్ ఉంటుంది, డబుల్ డంబెల్ ఉంటుంది. నేను మొత్తం రాయడం లేదు, టైం లేదు. సో డబుల్ డంబెల్ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ పాయింట్ కానీ చూసినట్లయితే ఇది ఒక 2 డైమెన్షనల్ ఆర్బిట్ అనేది. కానీ ఆర్బిటాల్స్ అనేటివి 3 డైమెన్షనల్ డిఫరెంట్. అందుకే కదా స్పెరికల్ షేప్, ఒక బంతి లాంటి ఆకారం ఉంటుంది. దేనికని చెప్తాం మనం, ఎస్ ఆర్బిటాల్కి. ఇక్కడ ఆర్బిట్కి పర్టికులర్ డైరెక్షన్ అంటే ఏం లేదు. నో డైరెక్షన్, డైరెక్షన్ ఉండదు. అంటే ఒక ఆర్బిట్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగేటటువంటి ఒక సెంటర్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గం ఇది. కానీ పర్టికులర్ డైరెక్షన్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ డైరెక్షన్ ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పి ఆర్బిటాల్ తీసుకుంటాం, పిఎక్స్ పివై పిజెడ్ అంటాం. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది, వై డైరెక్షన్ యొక్క ఎస్ ఆర్బిటాల్ మాత్రం నో డైరెక్షన్. కాబట్టి ఇలా కొన్ని పాయింట్స్ని మనం రాయొచ్చు. అదేవిధంగా ఆర్బిట్స్, నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఎన్ని ఉంటాయి, కేఎల్ఎం అనే ఎగ్జాంపుల్ రాయొచ్చు. కేఎల్ఎంఎన్ అని డాష్ డాష్ అని బోర్డ్ ప్రతిపాదించాడు. అదేవిధంగా ఎక్కడైతే మనకి ఎస్ కమా పి కమా డి కమా ఎఫ్ అని డాష్ డాష్ అని రాయొచ్చు. సో ఈ విధంగా మనం ఆర్బిట్కి ఆర్బిటాల్ మధ్య డిఫరెన్సెస్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని రాయొచ్చు. తర్వాత క్వశ్చన్ తెలుసు. సో తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అసలు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి? డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. డి బ్లాక్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ జింకు, క్యాడ్మియం, మెర్క్యూరీ, ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కావు. ఎందుకంటే వాటి డిఆర్బిటాల్స్ ఫుల్ఫిల్డ్గా నిండి ఉంటాయి కాబట్టి అవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా తీసుకోరు. సరే, ఇప్పుడు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి? చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 4 పాయింట్లు ఈజీగా రాయొచ్చు. 4 పాయింట్స్, మ్యాక్సిమం 4 పాయింట్స్ రాస్తే మంచిదే. కనీసం 4 పాయింట్స్ అన్న మనం రాయాలి.
వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఇది ఒక సెంటెన్స్ రూపంలో రాయొచ్చు. దే ఎగ్జిబిట్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. అంటే వేరు ఆక్సిడేషన్ స్టేట్స్ని కలిగి ఉంటాయి, డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని అవే ఎగ్జిబిట్ చేస్తాయి అని చెప్పచ్చు. అదేవిధంగా దే ఫార్మ్ కలర్డ్ కాంపౌండ్స్. అంటే అవి కలర్ వాటి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏర్పరిచే కాంపౌండ్స్ కలర్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ చూడండి, నీలి రంగులో బ్లూ కలర్లో ఉంటుంది, అలాగనమాట. అదేవిధంగానే ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే దే హ్యావ్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ చూడండి, ఐరన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సే కదా, కాబట్టి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. తర్వాత వచ్చి ఏంటంటే ఇంకా అల్లాయిస్ ఏర్పరుస్తాయి. అల్లాయిస్ అంటే మిశ్రమ లోహాలు, దే ఫార్మ్ అల్లాయిస్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు 4 పాయింట్స్. ఇంకా చాలా ఉన్నాయి. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్, కలర్ కాంపౌండ్స్, మ్యాగ్నెటిక్ నేచర్, అల్లాయిస్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏర్పరిచే నేచర్ ఉంటుంది వీటికి. ఇలా మనం వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత 27 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హైడ్రోజన్ బాండ్ అంటే ఏమంటే ఒక మాలిక్యూల్లో ఒక హైడ్రోజన్కి ఇంకొక మాలిక్యూల్లో వేరే యాటమ్, ఆ యాటమ్ ఎలాంటిది అయి ఉండాలి, దీనికంటే హైడ్రోజన్ కంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉండాలి. ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉండే ఎలిమెంట్కి మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ని హైడ్రోజన్ బాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము హైడ్రోజన్ ఫ్లోరైడ్ తీసుకుంటే, ఇది ఒక హైడ్రోజన్ ఫ్లోరైడ్, ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ తీసుకున్నాం. ఇవి రెండు ఉన్నాయి హైడ్రోజన్ ఫ్లోరైడ్స్. ఇదొక మాలిక్యూల్, అదొక మాలిక్యూల్. మరి ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్లో ఈ ఫ్లోరిన్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ వల్ల తన వైపు ఎలక్ట్రాన్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. దీని మీద పాజిటివ్ ఛార్జ్ పార్షియలీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీని మీద పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదేవిధంగా ఈ ఫ్లోరిన్ మీద కూడా పార్షియలీ నెగిటివ్ ఛార్జ్, పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ వస్తాయి. మరి రెండు పక్కకు వచ్చినప్పుడు, ఒక సర్టైన్ డిస్టెన్స్కి వచ్చినప్పుడు ఈ ఫ్లోరిన్కి హైడ్రోజన్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఏర్పడుతుంది. ఆ అట్రాక్షన్ ఫోర్స్ని మనం హైడ్రోజన్ బాండ్ అంటాము. ఆ హైడ్రోజన్ బాండ్ని ఈ విధంగా డాటెడ్ లైన్స్తో సూచిస్తాం. సో ఇది డాటెడ్ లైన్ అనమాట. ఈ డాటెడ్ లైన్ని మనం ఏమంటాం, దీని బాండ్ ఏమంటాము, హైడ్రోజన్ బాండ్ అంటాం, HB అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ డాటెడ్ లైన్ ఏంటి, అసలు హైడ్రోజన్ బాండ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకున్నాయా, కాదు, అట్రాక్షన్ ఫోర్స్, ఓన్లీ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ వన్ మాలిక్యూల్ అండ్ highest electronegativity atom of another molecule is called hydrogen bond. సేమ్ మాలిక్యూల్లో కూడా ఉండొచ్చు ఈ ఫ్లోరిన్. మరి డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఉండే హైడ్రోజన్ బాండ్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. 2 types ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుండేది ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్కి ఎగ్జాంపుల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ సాలిసిల్ ఆల్డిహైడ్ లేదా ఆర్థోనైట్రోఫినాల్. ఈ రెండు ఆర్థోనైట్రోఫినాల్ తీసుకుంటే నైట్రో కదా, NO2 కదా, నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్య కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఇంకొక ఆక్సిజన్ ఇలా ఉంటుంది అనుకుంది, ఇంకొక ఆక్సిజన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫినాల్ కదా, ఫినాల్ కాబట్టి ఇక్కడ OH ఉంటుంది, OH ఇలా రాసుకుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఏం బాండ్ ఉంటుందంటే హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకే మాలిక్యూల్ ఇదంతా ఆర్థోనైట్రోఫినాల్. ఈ OH అనేది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి దీని పక్కనుండే కార్బన్ ఆర్థో కార్బన్ అంటారు. ఇది ఆర్థోనైట్రోఫినాల్. మరి దీంట్లో హైడ్రోజన్ బాండ్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ బాండ్ ఇంట్రా హైడ్రోజన్ బాండ్. ఒకే మాలిక్యూల్లో 2 ఆటమ్స్ మధ్య హైడ్రోజన్ బాండ్. ఆ 2 ఆటమ్స్లో ఖచ్చితంగా ఒకటి హైడ్రోజన్ అయి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ కదా. తర్వాత వచ్చి ఏంటంటే పోలార్ కోవలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్. సో అది పోలార్ కోవలెంట్ బాండ్ 28th క్వశ్చన్. నేను బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ లెంత్ అవుతుంది వీడియో, ఇది చాలా బ్రీఫ్గా చెప్తాను. పోలార్ కోవలెంట్ బాండ్, అసలు కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, ఏవైనా 2 ఆటమ్స్కి మధ్య
వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా డొనేట్ చేయబడి ఈక్వల్గా షేర్ చేసుకుంటే దాన్ని కోవలెంట్ బాండ్ అంటారు. మరి ఈ కోవలెంట్ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ని హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ తన వైపుకి అట్రాక్ట్ చేయడం వల్ల ఈ క్లోరిన్ మీద వచ్చి పార్షియలీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ హైడ్రోజన్ మీద పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే డిఫరెంట్ పోల్స్ ఏర్పడ్డాయి. ఇటువంటి కోవలెంట్ బాండ్ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటారు. సో వెన్ ది ఎలక్ట్రాన్ పెయిర్ unequally shared between two atoms because of different element, different electronegativities is called polar covalent bond. చాలా ఇంపార్టెంట్ అది, అందరూ కూడా ఆ క్వశ్చన్ని నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకా అందరికీ తెలిసిందే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇక్కడ హెస్ లా అందరికి తెలిసి ఉంటుంది. వాట్ ఈజ్ ఎంట్రఫీ విత్ హెస్ లా డెఫినేషన్ మాత్రం చెప్తాను, వినండి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క వీడియో చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. మరి హెస్ లా ఎలా గుర్తుపెట్టుకోవాలి? The total enthalpy change of a reaction is same whether the reaction takes place in a single step or several steps. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? A gives rise to D అనుకుందాం. A అనేది కన్వర్టెడ్ ఇంటూ D. A కన్వర్టెడ్ ఇంటూ D అంటే A Dగా మారింది. ఇది సింగిల్ స్టెప్లో జరిగే రియాక్షన్. దీంట్లో ఎంట్రఫీ చేంజ్ డెల్టా హెచ్ అనుకుందాం. ఈ రియాక్షను సింగిల్ స్టెప్లో జరగకుండా A Bగా మారి B Cగా మారి ఆ తర్వాత D ఏర్పడింది అనుకో, 3 స్టేజెస్లో జరిగింది అనుకుందాం. ఈ ఫస్ట్ స్టేజ్లో డెల్టా హెచ్ ఉంది అనుకుందాం, ఎంట్రఫీ చేంజ్, ఎంథాల్పీ చేంజ్. దీంట్లో సెకండ్ స్టెప్లో డెల్టా H2, థర్డ్ స్టెప్లో డెల్టా H3 అనుకుందాం. అప్పుడు టోటల్ ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్జీ కోట్ ఏమవుతుందంటే డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3. సో ఇది హెస్ లా యొక్క మ్యాథమెటికల్ ఫామ్ అంటారు దీన్ని. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మీరు నేర్చుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. అందరూ ఈ క్వశ్చన్ని బాగా నేర్చుకొని గుర్తుపెట్టుకొని వెళ్ళండి. నెక్స్ట్ అదేవిధంగా డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC ఫర్ ఈక్విలిబ్రియం రియాక్షన్. N2 ప్లస్ 3H2 ఇది 31th క్వశ్చన్. చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. మనం ఫస్ట్ KP రాసుకుందాం. KP రాద్దాం. KP ఈజ్ ఈక్వల్ టు ఏంటి? PNH3 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అమోనియా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై PN2 ఇంటూ PH2 హోల్ క్యూబ్. ఇది ఇట్ ఈజ్ నెంబర్ 1 అని అనుకుంది. KC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? NH3 కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 కాన్సన్ట్రేషన్ హోల్ క్యూబ్డ్ అవుతుంది. ఇట్ ఈజ్ నెంబర్ 2 అనుకుంది. సో ఫస్ట్ KC KPలు రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనకేంటి? PV ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు nRT కదా. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? N/V ఇంటూ RT అవుతుంది. N/Vని కాన్సన్ట్రేషన్ అనుకుంటే కాన్సన్ట్రేషన్ ఇంటూ RT అవుతుంది. ఇప్పుడు అన్నిటికీ మనం వర్తింపజేయాలి. సో దీన్ని కనుక్కోవాలి. PNH3 కనుక్కోవాలి. PNH3 అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ వచ్చి NH3 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. అదేవిధంగానే PN2 కనుక్కుందాం. PN2 ఈజ్ ఈక్వల్ టు N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. అదేవిధంగా P ఈసారి ఏముంది ఇక్కడ? PH2 రాసుకుందాం. PH2 బదులు ఏ రాసుకోవచ్చు? H2 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. ఈ వీటిని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే KCKP రిలేషన్ వచ్చేస్తుంది. అంతే, ఇంకేం లేదు, చాలా సింపుల్. దీన్ని తీసుకెళ్ళి దానికి ఫర్ ఎగ్జాంపుల్ PNH3 బదులు ఇది రాయాలి, NH3 RT హోల్ స్క్వేర్. అదేవిధంగానే PN2 బదులు ఇది రాయాలి, రాసి KC రాసామంటే KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT హోల్ పవర్ మైనస్ సంథింగ్ వస్తుంది. కాబట్టి మనకి ఈజీగా ఆ రిలేషన్ని ఏమొస్తుందో చెప్తాను. ఫైనల్ ఈక్వేషను ఆ రిలేషన్ ఈజీగా రాయొచ్చు. 4 మార్క్స్కి ఇది మనకేమొస్తుందంటే KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT హోల్ పవర్ సో -2 వస్తుంది. RT హోల్ పవర్ -2 వస్తుంది. దీని అర్థం ఏంటి అంటే KC బై RT హోల్ స్క్వేర్ అని అర్థం. అంతే కదా. మనకి దీన్ని చెక్ చేసుకోవచ్చు. మనం ఏం కనుక్కుంటున్నాం? మనం KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT హోల్ పవర్ డెల్టా N. మరి KC ఇంటూ RT హోల్ పవర్ డెల్టా N వాల్యూ ఎలా తెలుస్తుంది?
N2 plus 3H2 gives rise to 2NH3 కదా. కాబట్టి డెల్టా N is equal to 2 minus 1 plus 3 that is equal to minus 2 వస్తుంది. కాబట్టి -2 అంటే ఇక్కడ కేసీని ఒక దాంతో భాగిస్తున్నాం మనం. కేసీ పెద్దది కాబట్టి దాంతో భాగిస్తే కేపీ వస్తుంది, అంటే కేసీ పెద్దది కాబట్టి మనం కేపీ లెస్ దెన్ కేసీ, ఇది రిలేషన్. కేపీ చిన్నది దేనికంటే కేసీ కంటే. కాబట్టి కేసీ కేపీల మధ్య రిలేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఇచ్చారు, 32 క్వశ్చన్ నెంబర్ 32 ఒకసారి చూద్దాము. ఏమన్నారు? ద స్పీసెస్ H2O, HCO3, HSO4 and NH3 can act as both Bronsted acids and bases అన్నారు. Give the corresponding conjugate acid base each of them అన్నారు. అంటే అవి Bronsted యాసిడ్ గాను బిహేవ్ చేస్తాయి, బేస్ గాను బిహేవ్ చేస్తాయి. మనం ఏం ఇవ్వాలి? కాంజుగేట్, కరస్పాండింగ్ కాంజుగేట్ యాసిడ్ అండ్ బేస్ ఇవ్వాలి. నేను ఒక్కదాన్ని చెప్తాను, అంత టైం లేదు. H2O తీసుకుందాం. దీనికి కాంజుగేట్ యాసిడ్ రాద్దాము, కాంజుగేట్ బేస్ రాద్దాం. కాంజుగేట్ యాసిడ్ అంటే H+ ని యాడ్ చేయండి, కాంజుగేట్ బేస్ అంటే H+ని తీసేయండి. యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? H+ని యాడ్ చేస్తే H3O+, అంటే H2Oకి H+ని అయాన్ని యాడ్ చేయాలి, అప్పుడు H3O+ అవుతుంది. H+ని తీసేద్దాం, H2Oలో నుంచి H+ని తీసేద్దాం, OH- అయాన్ అనేది మిగులుతుంది, కాబట్టి OH-. కాబట్టి H2Oకి కాంజుగేట్ యాసిడ్ వచ్చి H3O+, కాంజుగేట్ బేస్ వచ్చి OH-. కాబట్టి కాంజుగేట్ యాసిడ్ అన్నప్పుడు H+ని యాడ్ చేయండి ఇక్కడ ఇచ్చిన స్పీసెస్కి, బేస్ అన్నప్పుడు H+ని తీసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కదా. తర్వాత ఏంటంటే బ్యాలెన్స్ ద ఫాలోవింగ్ రిడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నేను ఆల్రెడీ యాసిడ్ మీడియంలో ఇంతకుముందు వీడియోలోనే ఎలా బ్యాలెన్స్ చేయాలి దీన్ని అని చెప్పున్నాను. దయచేసి ఆ వీడియోని ఒకసారి చూడండి. మీరు ఈడీ ఫిజిక్స్ అని మీరు ఓపెన్ చేస్తేనే లెసన్స్ అన్నీ, అంటే నేను వీడియోలు అన్నీ ఎడ్యుకేషన్ సంబంధించిన, కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోసే ఉంటాయి, చూడండి. సో ఇప్పుడు నేను ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం చాలా ఇప్పుడు చెప్పను, నేను నేర్చుకోండి అది. నెక్స్ట్ 34th క్వశ్చన్కి వెళ్తాం. 34th క్వశ్చన్ ఏంటి? రైట్ అబౌట్ హోమోలెప్టిక్ అండ్ హోమోలైటిక్ అండ్ హీటరోలైటిక్ ఫిజన్. నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. A gives rise to A-B అనుకుందాము. అంటే ఏకి పీకి మధ్య ఒక ఎలక్ట్రాన్ పేరు ఈక్వల్గా షేర్ చేసుకుంది అనుకుందాం. ఇది కానీ అంటే ఈక్వల్గా షేర్ చేసుకున్న ఎలక్ట్రాన్ పేరు కానీ ఈక్వల్గా డిసోసియేట్ అయితే, అసోసియేట్ అంటే కలవడం, డిసోసియేట్ అంటే విడిపోవడం, ఈక్వల్గా విడిపోయి అంటే దీనిపైకి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, ఈ బి పైకి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి అదేంగా మారుతాయి? A* B డాట్, లేదా స్టార్ అని పెట్టుకోవచ్చు, డాట్ అని పెట్టుకోవచ్చు. వీటిని రాడికల్స్ అంటారు, ఫ్రీ రాడికల్స్ అంటారు. ఇలాగాని జరిగితే అంటే సమవిచ్చిత్తి అంటారు. సమవిచ్చిత్ అంటే ఈక్వల్ డిసోసియేషన్ అంటారు. ఆ విధంగా సమవిచ్చిత్తి జరిగితే దాన్ని హోమోలైటిక్ అంటారు, హోమోలైటిక్ ఫిజన్. ఫిజన్ అంటే విచ్చిత్తి అని అర్థం. అదేవిధంగానే హీటరోలైటిక్ అంటే A gives rise to A-B ఉందనుకోండి. ఇదేంటిది? కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే రెండు ఈక్వల్గా డొనేట్ చేస్తుంటాయి, ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటిది B మాత్రమే తన వైపుకు ఈ ఎలక్ట్రాన్ పేరుని తీసుకొనేసింది అనుకుందాం. అప్పుడు దీన్ని హీటరోలెప్టిక్ అంటారు. అసమవిచ్చిత్ జరిగింది, అనీక్వల్ డిసోసియేషన్ జరిగింది. ఇక్కడ అనీక్వల్ డిసోసియేషన్ జరగడం వల్ల A పైన పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, B ఎలక్ట్రాన్ తీసుకెళ్ళింది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అయాన్స్ ఏర్పడతాయి. దీన్ని హీటరోలైటిక్ ఫిజన్ అని అంటారు. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏంటి అంటే వాట్ ఈస్ డీహైడ్రోహాలోజినేషన్ అండ్ రైట్ ఈక్వేషన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కీన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ నుండి ఆల్కీన్ ఎలా ఏర్పడుతుంది? డీహైడ్రోహాలోజినేషన్. సో ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుందాం. వాడు అడిగారు కాబట్టి 4 మార్క్స్ కాబట్టి కొద్దిగా డీటెయిల్గా రాయాలి ఇది, కానీ హెడ్డింగ్ డీహైడ్రోహాలోజినేషన్ అని పెట్టాలి మీరు. ఇది 35th క్వశ్చన్. డీహైడ్రోహాలోజినేషన్ పెట్టి ఆల్కైల్ హ్యాలైడ్స్, వెన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే మనం ఏదైనా ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం, కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉండాలి, ఒక కార్బన్ మీద X ఉండాలి, హాలోజన్ ఉండాలి ఖచ్చితంగా, ఇంకో కార్బన్ మీద హైడ్రోజన్ కంపల్సరీ ఉండాలి. దీని ఆల్కైల్ హ్యాలైడ్ జనరల్ ఫామ్ ఇలా తీసుకుందాం.
ఇటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ని మనం ఏం చేద్దామంటే AlCl3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 అవసరం లేదు, పొటాషియం ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ దాని సమక్షంలో దీన్ని వేడి చేయాలి. అప్పుడు వేడి చేసినట్లయితే ఇక్కడ ఉండే పక్క కార్బన్ల పైన, అంటే దీని మీద ఉండే హైడ్రోజను ఈ హ్యాలోజన్ కలిసి హైడ్రోజన్ హ్యాలైడ్కి వెళ్ళిపోతాయి. పక్క కార్బన్లపై ఉండే హైడ్రోజన్ హ్యాలోజన్ కలిసి వెళ్ళిపోవడాన్ని డీహైడ్రోహాలోజినేషన్ అంటారు. హ్యాలోజన్ ఈ బాండ్ని తీసుకెళ్ళిపోతుంది, హైడ్రోజన్ ఈ బాండ్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే హ్యాలోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి అప్పుడు ఈ బాండ్ ఈ రెండింటి మధ్య బాండ్గా మారుతుంది. సో మనకు వచ్చేది CH2 కదా, CH2 ఆల్రెడీ ఒక బాండ్ ఉంది. ఇప్పుడు ఈ బాండ్ కూడా ఇక్కడికి వస్తే డబుల్ బాండ్ అవుతుంది CH2. దీన్ని ఏమంటారు? ఈథీన్ అంటారు. ఇది ఒక ఆల్కీన్ ఏర్పడి డబుల్ బాండ్ ఉంటే కార్బన్కి మధ్య ఆల్కిన్స్ అంటారు. దీన్ని డీహైడ్రోహాలోజినేషన్ అంటారు. ఈ ప్లేస్లో క్లోరిన్ తీసుకుంటే ఇథైల్ క్లోరైడ్ అవుతుంది, బ్రోమిన్ తీసుకుంటే ఇథైల్ బ్రోమైడ్ అవుతుంది. ఏదైనా తీసుకుని మనకు కావాల్సిన ఆల్కిన్ని పొందొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే ఎప్పుడు అడిగే క్వశ్చన్సే బోర్స్ థియరీ, దాని హైడ్రోజన్ స్పెక్ట్రమ్, అది ఎలా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన అడిగారు. అయనైజేషన్ ఎనర్జీ, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటిలిన్, దాని యొక్క అది వాటర్తోను ఓజోన్తో ఏ విధంగా రియాక్ట్ అవుతుందని అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 కూడా. తర్వాత వీడియోలో కావాలంటే ఇక ఉండే 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.